విశాఖలో విషాదం జరిగింది. బెహ్రా ఆసుపత్రిలో కాలు విరగడంతో చికిత్స కోసం అడ్మిట్ అయిన వెంకట్రావు అనే పేపర్ బాయ్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే వెంకట్రావు మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కేవలం కాలు ఫ్రాక్చర్ అయితేనే ప్రాణాలు పోయే వరకు పరిస్థితి ఎలా వెళ్లిందంటూ వెంకట్రావు కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం మత్తుమందు డోస్ ఎక్కువగా ఇవ్వడంతోనే విషమించి వెంకట్రావు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి వెంకట్రావు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 11 ఏళ్ల తర్వాత ఆయన నాయుడుతోడు మా ఇంటి దగ్గర నుంచి గోపాలపట్నం వెళ్ళే దారిలో బిగ్ బాక్స్ ఆపోజిట్ లో స్తంభం ఆయన బండి చిన్న ఫ్రంట్ బ్రేక్ కొడితే స్తంభాన్ని గుద్ది ఆయన కానీ ఉంటే కింద పడి ముడుగు దగ్గర స్తంభాన్ని తగిలింది. దీని లెక్క పైన ఒక చిన్న చిట్లేండి హాస్పిటల్కి బెహ్రా ఆసుపత్రి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆయన కనీసం వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసిన అన్ని చేసిన తర్వాత మా డాక్టర్ గారు ఉన్నారని చెప్పి కూర్చుంటారని పిలిచిన తర్వాత సార్ ఆ బెహ్రా హాస్పిటల్ నేను భయం సార్ చాలా మంది చాలా ఇబ్బందులు అవుతాను, లేదు నేను చూస్తున్నాను చెప్పి కూర్చున్నారు గారు చెప్పారు. సరే ఆయన చెప్పారని చెప్పి జాయిన్ చేస్తే ఆయనకి ఆస్మా ఉందని చెప్పాం. ఆయనకి ఎలాంటి రోగం లేదు సార్. ఆయనకి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి, బీపీ లేదు, షుగర్ లేదు, ఏ వ్యక్తి రోజు 50 కిలోమీటర్లు తిరిగే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మధ్యాహ్నం అంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ చేయడం తీసుకెళ్ళి అధిక మోతాదులో ఇది మత్తు మంది ఇచ్చి ఆయనకి సహకరించమని ఆయన బలవంతంగా మత్తు మంది ఇచ్చి ఆయన ఇబ్బంది పడేలా చేసి ఆయన ఊపిరి తీశారు సార్.